అయినప్పుడు మాకు 4 లక్షల చిల్లర అమౌంట్ కూడా వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు మాకు అమౌంట్ ఎట్లా వస్తుంది? రావద్దు కదా. అన్ని వచ్చింది, డోర్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మాకు కనీసం 2011 నుంచి ఉన్నా నేను ఆ ప్రాపర్టీలో. రామ్ ప్రసాద్ నా పేరు. మొత్తం మేము ఇక్కడ 7-8 మెంబర్స్ ల్యాండ్ ఉన్నాయి మాది మొత్తం. ఇది మొత్తం 11 గుంటలు. ఇది 11 గుంటలే కదా సార్, 11 గుంటల ల్యాండ్ ఉంటుంది ఇక్కడ మొత్తం. నేను ఇక్కడ ఈ ప్లాట్ 2021లో కొన్నా. 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం. ఆల్రెడీ హౌస్ పర్మిషన్ కూడా ఉంది. ఇయర్లీ ఒక 60,040 రూపీస్ ట్యాక్స్ కూడా వస్తుంది. ఈ రోజు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటారు. సరే, గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మాకు నోటీస్ ఇవ్వాలి, ఆ గవర్నమెంట్ అప్రూవ్ కూడా తీసుకురావాలి, దీన్ని సర్వే చేయాలి, ఆ పేపర్లు అన్ని చూపించాలి. అది ఏమీ లేకుండా మేము చెప్తున్నాం కదా, మా మాట అనేది శాసనం అంటారు వాళ్ళు. ఏం మాకు అర్థం కాలేదు. ఎవరన్నా కూడా అక్కడ ఇంతకుముందు వ్యాపారం చేసుకుంటే కనీసం గవర్నమెంట్ నోటీస్ అని ఇచ్చి ఆ తర్వాత దాన్ని ప్రూవ్ చేసి తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరే తీసుకోండి. ప్రైవేట్ ల్యాండ్ లోకి వచ్చి ఇది గవర్నమెంట్ లకే వస్తుంది అనేది దౌర్జన్యం ఏందో అర్థం కాలేదు మాకు. మరి ఈ గవర్నమెంట్ నడుస్తుందా నడుస్తలేదా, మరి గుడ్డిగా ప్రభుత్వం నడిపిస్తురా, మరి సీఎం గారి నిర్ణయాలు ఏంటన్నది మాకేం అర్థం అవుతుంది. ఎంఆర్ఓ నోటీస్ ఇవ్వలేదు, ఆర్ఐ నోటీస్ ఇవ్వలేదు. ఆర్ఐ ఇప్పుడు వచ్చిండు పొజిషన్ నుంచి. ఎందుకని అడిగితే మా ఇష్టం అంటున్నాడు. మా ఇష్టం అన్నాక వాళ్ళతో ఏం మాట్లాడతాం? కనీసం మీకు సర్వే నెంబర్ చూపెట్టండి, మీరు అద్దులు ఏంటి, ఎక్కడ రాకున్నది, మీ ల్యాండ్ ఎక్కడ రాకుండా చూపెట్టండి అంటే మేము చూపెట్టాం. కావాలంటే పోండి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అంటారు. మేము ఒక 6 ఇయర్స్ 2021 నుంచి కొన్నాం. అప్పటి నుంచి రెగ్యులర్ గా ట్యాక్స్ పే చేస్తున్నాం. మా వాళ్ళు ఇక్కడ రెంటర్స్ ఉన్నారు, అయినా సరే వాళ్ళని దౌర్జన్యంగా పిలవట్టేసి. మదనపేట. నేను మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ను. నేను ఇక్కడ 2012లో దాదాపు 114 గజాలు 127 సర్వే నంబర్ లో కొనుక్కున్నా. దాన్ని ఇప్పుడు అది మన ఆర్ఐ వచ్చి అక్రమంగా మా మీద దర్జన్యం చేసుకుంటూ దాన్ని మేము ఏ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోకుండా ఎంఆర్ఓ దగ్గరికి పోతే కూడా మీ నంబర్ ఏం కాదు అని చెప్పి మమ్మల్ని మధ్య పెట్టి దౌర్జన్యంగా పోలీసులను పట్టుకొని వచ్చి మా సైట్ కూలబెడతాను. ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళం కూడా మాకు న్యాయం జరుగుతుంది అంటే మరి గవర్నమెంట్ ఉండి ఎందుకో లేకెందుకో మాకైతే అర్థమైతలేదు. మేము ఎవరి చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం మీరన్నా ఈ వార్తను హైలైట్ చేసి మా ఆస్తి మాకు దక్కేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, మాకు కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. మాకు ఎలాంటిది ఇవ్వకుండా వచ్చి మొన్న శుక్రవారం వచ్చి కూలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ ఫైలింగ్ అయింది, కేసు కూడా నడుస్తుంది. కేసు నడుతున్నా కూడా వచ్చి దౌర్జన్యంగా ఇంకో అర్ధగంటకో పావుగంటకో తీర్పత్తం వల్ల తెలిసి వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా ఆర్ఐ ఆయన సాయి మొన్న ఇక్కడ మొక్కలు కూడా కూలగొట్టే మొక్కలు కూడా అక్రమంగా తొక్కిచ్చి మళ్ళీ కార్యం నింపుకొని పోయిండు. ఎందుకంటే ఆయన మమ్మల్ని డబ్బులు కూడా డిమాండ్ చేసిండు. డబ్బులు కూడా డిమాండ్ చేస్తాం. ఈయనన్న వాళ్ళు ఇలా వచ్చి అక్రమంగా ఆయన కాదు ఎంఆర్ఓ కూడా చేసిండు. మామూలుగా కాదు, దాదాపుగా 30 లక్షలుగా డిమాండ్ చేసిండు. మేము ఏమన్న వల్ల మళ్ళీ మా దగ్గర కక్ష కట్టిండు. ఎంఆర్ఓ పూల్ సింగ్ ఆర్ఐ పేరు సాయి ప్లస్ మన ఈ సర్వేర్ పేరు కిరణ్ అనే అతను వీళ్ళు మా మీద కక్ష కట్టి దాదాపు ఇప్పుడు ఆ కాంపౌండ్ కూడా తయారు చేసి పెట్టాము. ఆ కాంపౌండ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టు ఏ తీసుకొస్తారు, నిజానికి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము బయటపడవడం కూడా సిద్ధంగా ఉన్నాం. సర్వే చేయమన్నాం. మా మాటే సర్వే మాకు ఎదురు చెప్పటం లేరు. ఎంఆర్ఓ అంటానంటే మీరే ఉన్నది ఇక్కడ మాది అంటాడు. మేము అన్ని తీరులో మేము కూడా ఎంక్వైరీ చేసినాం. 127, 126, 128 సీరియల్ నంబర్లు చూసినాం. 127 అంటే 11 గుంటల ల్యాండ్ ఉన్నది. 11 గుంటల ల్యాండ్ ఉన్నా కానీ అది మాది అని దీనికి ఏదో పైనుంచి ఏదో అసిస్టెంట్ కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళు మాకు సైట్ హైండర్ చేయమన్నారని చెప్పని వీళ్ళు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారు. మేము దీన్ని ఆత్మహత్య చేసుకుంటే తప్ప ఏం లేదు. మేము 2 ఎకరాల భూమి మా విలేజ్ అమ్ముకొచ్చి 2012 కొనుక్కుంటా. ఇక్కడ కొనుక్కున్నా 2012 వ్యవసాయ భూమి అమ్ముకొచ్చి ఇక్కడ కొనుక్కుంటే 14 సంవత్సరాలు లేనిది ఇవ్వాలా. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినట్టు. మరి ఇప్పటి వరకు 6 ఎంఆర్ఓ వేళ్ళు, దాదాపుగా 6 వేళ్ళు అంటే వీళ్ళు అడిగింది, వీళ్ళు డిమాండ్ చేసింది పుచ్చుకోవాలి కనుక దాన్ని కూడా కాంపౌండ్ అని నేను చూస్తాను. మీకు ఒకటి కాంపౌండ్ వెళ్ళని అది కూడా మీరు తీసుకోవాలి.